టెన్షన్ వాతావరణం నెలకొంది. కాసేపట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరుకు రానున్న నేపథ్యంలో ఆయన పర్యటనను నిరసిస్తూ టీడీపీ శ్రేణులు ధర్నా చేపట్టారు. అభివృద్ధిని మర్చిపోయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పెద్దిరెడ్డి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. నియోజకవర్గంలో పెద్దిరెడ్డి అరాచకాలు సృష్టించారని వారు మండిపడ్డారు. పెద్దిరెడ్డిని పుంగనూరులో అడుగు పెట్టవద్దంటూ నినాదాలు చేశారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. కాసేపట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరుకు రానున్న నేపథ్యంలో ఆయన పర్యటనను నిరసిస్తూ టీడీపీ శ్రేణులు ధర్నా చేపట్టారు. అభివృద్ధిని మర్చిపోయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెంటనే రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. పెద్దిరెడ్డి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మనోహర్ నడి తెలుసుకుందాం. మనోహర్, గుడ్ మార్నింగ్ నవీన్. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం పుంగనూరులో టెన్షన్ ఉద్రిక్త పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఆయన కేవలము ఈ ఎన్నికల్లో 6,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన పరిస్థితి. మరి ప్రధానంగా ఈ 6,000 ఓట్ల మెజారిటీ గెలుపు అది ఒక గెలుపు కాదు, ఆయన నిజంగానే ఓడిపోయారు. ఈ ఓడిపోవడానికి ప్రధాన కారణము ఈ 5 ఏళ్ల పాటు ఆయన పుంగనూరు నియోజకవర్గంలో సృష్టించినటువంటి ఎన్నో అరాచకాలతో ప్రజలు ఇచ్చికి వేశారి ఆయన్ని ఈ ఎన్నికల్లో ఈ విధమైనటువంటి తీర్పు ఇచ్చారు. కాబట్టి మీరు ఎమ్మెల్యేగా ఉండడానికి అనర్హత అనేటువంటి ఒక విషయాన్ని స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పొంగునూరులో మెరుపు నిరసనకు దిగినటువంటి పరిస్థితి. వాస్తవానికి ఈవేళ ఆయన పొంగునూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి పర్యటన ఉన్నప్పటికీ కూడా ఈ విషయాన్ని ఎటుపోతున్నటువంటి విషయాన్ని పెద్దిరెడ్డి అనుచర వర్గము గమనించి పెద్దిరెడ్డికి సమాచారాన్ని అందించడంతో ఆయన ఈ పర్యటన కార్యక్రమాన్ని కూడా వాయిదా వేసుకున్నటువంటి పరిస్థితి. అయినా కూడా టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చి పెద్దిరెడ్డి యొక్క అరాచకాలను నిరసిస్తూ రోడ్డుపైకి ధర్నా దిగినటువంటి పరిస్థితి. దీంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయని చెప్పాలి. పెద్దిరెడ్డి గో బ్యాక్ రాజీనామా చేయాలనే ఒక ప్రధానమైన డిమాండ్తో ఈవేళ టీడీపీ శ్రేణులు ఇంత భారీ ఎత్తున నిరసనకు దిగినటువంటి నేపథ్యంలో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. గతంలో ఈ 5 ఏళ్ల పాటు కూడా అక్కడ ఏ ఒక్క కార్యక్రమాన్ని జరగనీయకుండా పెద్దిరెడ్డి పోలీసులను అడ్డం పెట్టుకుని అనేక రకాల విధ్వంసాలకు సృష్టించినటువంటి నేపథ్యంలో ఈవేళ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ శ్రేణులు కూడా అదే స్థాయిలో అక్కడ పెద్దిరెడ్డి వర్గాన్ని అడ్డుకునేందుకు ఇలాంటి చర్యలకు దిగాలనేటువంటి ఒక ప్రధానమైన విషయం కూడా మనకు దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. ఏదేమిటి కూడా ఈ 5 ఏళ్ల పాటు పెద్దిరెడ్డి పొంగునూరు నియోజకవర్గంలో ఏ విధంగా మనుగడ కొనసాగిస్తారనేటువంటి ఒక అంశం కూడా ఈవేళ ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు బట్టి చూస్తే అర్థమవుతుంది.